లో శాకంబరి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి రోజు భద్రకాళి అమ్మవారు నిండు శాకంబరిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం 3 టన్నుల మేరకు కూరగాయలను, ఆకుకూరలను తెప్పిస్తున్నారు. హైదరాబాద్కు మోండా మార్కెట్ నుంచి లారీలో తాజా కూరగాయలను తెప్పిస్తున్నామని ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. అమ్మవారి దివ్య స్వరూపాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. ఆలయ ఈవో శేషుభారతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. భద్రకాళి శరణమమ్మ ఈ రోజుతో శాకంబరి ఉత్సవాలకైతే రాష్ట్ర రోజు చేరుకోబోతున్నాయి. ఇక ఆదివారం రోజు ఏదైతే అమ్మవారికి పూర్తి స్థాయిలో శాకంబరిగా అలంకరణ చేసేందుకైతే అధికారులు పూర్తి స్థాయి అధికార యంత్రాంగం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భద్రకాళి శరణమమ్మ అంటూ భక్తులు ఇప్పటికే అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అనేక సంఖ్యలో వస్తున్నారు. భక్తుల దర్శనార్థకమే రోజు ఒక్క రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. శాకంబరి ఉత్సవాలంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రకీలాద్రిగా కొనబడుతున్నటువంటి మన అమ్మవారికి అయితే భద్రకాళి అమ్మవారికి అయితే ఒక పేరుగాంచిందని చెప్పుకోవచ్చు. ఈ పేరునే ప్రఖ్యాతగాంచే విధంగా ప్రపంచ దేశాల కూడా భద్రకాళి అమ్మవారు కీర్తిని ఖ్యాతిని సంపాదించుకుంటుందనేది మాత్రం మనం ఊరుగల్లు గడ్డ మీద చెప్పుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రధానంగా అమ్మవారికి శాకంబరి అమ్మవారుగా ఇక 2 రోజుల్లో పూర్తిగా అవతారం ఎత్తబోతున్నారు. దాని సందర్భంలో శాకం అంటే కావాల్సినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, ఎలాంటి ఆకుకూరలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు ఎలా అంకలన చేస్తారు, వాటి మీద ఎలాంటి కార్యక్రమం చేపడతారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడకు ఈవో శేషుభారతి గారు మనతో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పే పరిస్థితి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక ఈవోగా మీకు ఉన్నటువంటి అమ్మవారికి సేవ చేయాల్సిన భాగ్యం కలిగించింది. ముఖ్యంగా శాకంబరి అమ్మవారిను ఏ విధంగా తయారు చేస్తారో, కూరగాయలు ఎక్కడి తెస్తారు, ఏ విధంగా అలంకరిస్తారు, భక్తులకు ఏ విధంగా దర్శనం ఇచ్చే ప్రయత్నం చేస్తారు? శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతోంది. ఈరోజు అమ్మవారిని మరి మాత్రా క్రమంలో అలంకరించడం జరిగింది. అదేవిధంగా మరి అమ్మవారి శాకంబరిగా అలంకారం కొరకు 20వ తారీఖు అనగా రేపు 2500 మంది భక్తులు సేవా సమితి వారు, లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు బోచం మైదాన్ నుండి భద్రకాళి దేవస్థానం వరకు కూడా వారు ఒక ర్యాలీగా కూరగాయలన్నింటినీ పట్టుకొని ఒక ర్యాలీగా అమ్మవారికి సమర్పించడానికి భద్రకాళి శరణమమ్మ, భద్రకాళి శరణమమ్మ, భద్రకాళి శరణమమ్మ అంటూ ఒక ర్యాలీగా ఇక్కడికి రావడం జరుగుతోంది. రేపు ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తదుపరి రేపు సాయంత్రం మొత్తం కూరగాయలు ఇక్కడికి వస్తాయి. ఆ వచ్చిన కూరగాయలను దాదాపు ఒక 200 మంది భక్తులు కూర్చుని దారాలతో కట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి అలా గుడి మొత్తం కూడా కూరగాయలు అలంకరించడం జరుగుతుంది. అమ్మవారిని వరకు అర్చక స్వాములు ప్రత్యేకంగా ఉండి అమ్మవారిని మరి కూరగాయలతో, పూలతో, పండ్లతో ప్రత్యేక అలంకరణ జరుగుతుంది. మరి ఈ యొక్క శాకంబరిగా ఉన్న అమ్మవారిని దర్శించుకున్నా, పూజించినా, ధ్యానించినా, జపించిన మరి అక్షయంలా భక్తులకి ఆశీస్సులు లభిస్తాయి. అన్నపానాదులకు లోటు ఉండదు అని మరి గురువుల ఉవాచ. కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయం. కనుక అమ్మని ప్రేమగా మనసారా ఏకాగ్రతతో పిలుచుకోండి, కోరుకోండి. ఇది ఒక పవిత్రమైన శక్తి క్షేత్రం. మనం ఇక్కడ ఏది కోరుకున్నా ఆ తల్లి పరిపూర్ణ అనుగ్రహాన్ని అందిస్తారు. కనుక ఈ యొక్క భద్రకాళి దేవస్థానానికి వచ్చి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వారి కొరకు మరి భక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ మేడం గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు, వారందరి సహకారంతో ఈ యొక్క దేవాలయ కార్యక్రమం, ఈ యొక్క శాకంబరి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 3 టన్నులతో కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్త జనకోటి చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇది ఇక్కడి తెలంగాణ ఇంద్రకీ